గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తారు. ఉత్తరాయణ అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలు మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు? ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్. ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. ఒక్కొక్క ఆడబిడ్డ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే 5-6 లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే 3 to 4 lakhs మీరు ఫండ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఒక 2 lakhs లోన్ ఇవ్వండి. ఆమె ఎదుగుతుంది, ఏదైనా కొనుక్కుంటుంది, దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. అట్లా చేయలేకపోతే మీరు అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. కోటీశ్వర్లను చెప్తాం అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామన్నది. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు. కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తున్నారు, మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్. బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు, ఆయన అది తీసేసిండు. ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ఏంది సంబంధం ఆయనకు? ఇందిరమ్మని మస్కా కట్టాలి, ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్కా కట్టాలి. ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఓకే. అందరికి ఇస్తున్నారా? లేదు, ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకే ఇస్తారు. అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి. 1. 2, మీరు ఇచ్చేదే 150 రూపాయల చీర. ఆ 150 రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు VOAలు అని ఉంటారు. ఆ VOAలు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి, డీటెయిల్ రాసుకోవాలి. ఈ మాత్రం దానికి హైదరాబాద్ లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనపర్తికి రావాలి, ఇక్కడ ఫోటో దిగాలి, తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది ఆ VOAలకి. సరే అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది? 2 రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమాగం ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వంచుతామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు? ఓ పండగకి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్కి ఇచ్చింది కాదు, క్రిస్మస్కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది, ఆ సోనియమ్మ ఏంది, మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది? ఇవన్నీ చేసి 150 రూపాయల చీర. అప్పుడు కూడా ఏం చేసినాం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు BRS గవర్నమెంట్ లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి అయిపోతుండే. దానికి ఏముంది, ఇంట్లో 3 ఉంటే ఒక ఆమె 3 ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది. అలా పెద్ద విషయం ఏమున్నది, అది సెంటిమెంట్ లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట. దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ఎక్కువ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండే. ఏంటది? నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు. ఇది ఎందుకు కాదు, ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి, ఆయన వాడుకోవాలి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. అంతకు మించి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడున్న గ్రూపులు పెంచండి, కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువు గారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, BRS పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా BRS పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో RDS కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా?
లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట్టు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించొద్దండి, కరెక్ట్ కాదు. అరే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది